విజయవాడలో తూర్పు నియోజకవర్గంలో సీనియర్ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు పార్టీ కార్యాలయంలో జరిగే ఒక సంక్షేమ కార్యక్రమానికి నేను కూడా జనసేన పార్టీ తరఫున, అలానే గణేష్ గారి బీజేపీ తరఫున, కూటమి తరఫున ఈరోజు ప్రజలకి, సామాన్య ప్రజలకి అత్యంత సమాజంలో వైద్యమే మహాభాగ్యం దానికోసం ఇవాళ కూటమి ప్రభుత్వం ఇచ్చే ఒక మంచి కార్యక్రమానికి మేము హాజరవడం చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలో నెలకి 2 సార్లు విజయవాడ నగరంలో రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే అనేక మంది ఇక్కడ అమరావతి పనుల విషయంలో కానీ, అలానే తూర్పు నియోజకవర్గంలో పనిచేసే సామాన్యుడికి వాళ్ళ వైద్య సహాయ నిమిత్తం ఈరోజు 2,83,00,000 రూపాయలు సహాయం చేసే చెక్కులను పంపిణీ కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా సంతోషాన్ని కలగజేస్తుంది. ముఖ్యంగా గద్దె రామ్మోహన్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రతి మాసం కూడా ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంక్షేమ కార్యక్రమంలో వారు భాగస్వాములు అవుతూ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నారు. అలానే ఈ తూర్పు నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12-1 గంట దాకా ప్రతి డివిజన్లో కూడా శాసనసభ్యులుగా రామ్మోహన్ రావు తిరుగుతూ వారి సంక్షేమాన్ని, వారి పరిస్థితిని తెలుసుకోవడం, ప్రజా సమస్యలను పరిష్కారం చేయడం, ఆ తర్వాత కార్యాలయానికి వచ్చి కార్యక్రమాన్ని సమీక్ష చేయడం అనేది కూడా నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి. మేము కూడా గతంలో శాసనసభ్యులుగా పనిచేసాం. మరి వారిలాగా ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తోటి వెళ్తున్నందుకు వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఇవాళ మధ్యతరగతి కుటుంబాలు మరి ముఖ్య అతిథిగా ఈరోజు జనసేన మన జిల్లా అధ్యక్షులు, జనసేన నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, మన కూటమి సంబంధించి బీజేపీ నాయకులు అందరూ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమం మరి ముఖ్య అతిథిగా మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గద్దె అంగారు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వారిని ముఖ్యమంత్రి గారు దేశాన్ని ఆర్థికంగాను శక్తివంతంగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతూ అభివృద్ధి ప్లస్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ, అదేవిధంగా ఆయన సొంత నిధులతో తోపుడు బళ్ళు, ఇస్త్రీ పెట్లు, అదేవిధంగా బడ్డీ కొట్లు ఇస్తూ ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి చేయూతనిస్తూ ఆయన సొంత నిధులతో ఖర్చు పెడుతూ ఈ కార్యక్రమాలు చేయడమే కాకుండా ఎవరన్నా మొన్న కృష్ణానదిలో 3 పిల్లలు చనిపోతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ, ఇల్లు కాలిపోయిన వాళ్ళకి కూడా మన గద్దె క్రాంతి గారి ద్వారా 50,000 రూపాయలు ఇప్పిస్తూ ఇట్లా చాలా ఆయన తెలియకుండా చాలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఇప్పటికీ 3-4 సార్లు గెలవడం జరిగింది. ఇదే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా గద్దె రామ్మోహన్ గారిని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తూ రేపు రాబో స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో అందరినీ కూటమి ప్రభుత్వం యొక్క అభ్యర్థులందరినీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లింగం కృష్ణారావు గారు, బేగం గారు 67,061 రూపాయలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఉండండి అమ్మా, వెళ్ళొద్దు. అయ్యప్పరావు గారు కూర్చోండి మీరు కూర్చోండి మీరు సార్, ఇటు చూడండి సార్ ఒకసారి. పేదరాజపల్లి శ్రీనివాసరావు గారు, తర్వాత రెమ్మనపూడి సతీష్ గారు 87,095 రూపాయలు. శ్రీనివాసరావు కంది వలస 6వ డివిజన్. రవిచంద్ర రండి, అశోక్
షేక్ జబీనా బేగం. తర్వాత 14 చింతల సాంబ. తర్వాత మళ్ళీ 14 కోసూరి సత్యనారాయణ గారు. మీ మాంగారా ఓకే. తర్వాత 15